ರೈತನಲ್ಲಂದರಿಕీ ನಮಸ್ಕಾರಂ. ಎಲ್ಲ ದಾಳಂಬ್ರೆ ಬೆಳೆಗಾರರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ಪಾವಗಡ ತಾಲೂಕು ವೈನಸ್ಕೋಟೆ ಹೋಬಳಿ ರಾಚಮಾರ್ನಹಳ್ಳಿ ನೋಡ್ಬೋದು ಸ್ನೇಹಿತರೆ, ಇದು ದಾಳಂಬ್ರೆ ತೋಟ. ನಮ್ಮ ಮಾಸ್ಟರ್ದು, ವಸಂತ್ ಮಾಸ್ಟರ್ದು ಇದು. దానిమ్మ సాగులో తక్కువ పెట్టుబడితో ఆర్గానిక్స్తో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతన్నల గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా రైతన్నలకు ఇలాంటి విషయాలు తెలిస్తే వారి కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఇలాంటి పద్ధతులను అనుసరించి లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, 10 మందితో ఈ విషయాలను పంచుకోండి. మరీ ముఖ్యంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంతంలో, అలాగే కర్ణాటక పావుగౌడ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు దానిమ్మ సాగులో అధిక దిగుబడులు సాధిస్తుండడంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను మీ ప్రసాద్, జిఎస్టిఆర్ న్యూస్ ಕುಂದುರ್ಪಿ. అందరికీ మరొక్కసారి నమస్కారం. ಎಲ್ಲ ದಾಳಂಬ್ರೆ ಬೆಳೆಗಾರರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ನನ್ನ ಹೆಸರು ಮಂಜುನಾಥ್ ಅಂತ ಹೇಳಿ ದಾಳಂಬ್ರೆ ಕೃಷಿ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ ಆಗಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಸ್ನೇಹಿತರೆ. వీళ్ళు మా గంగಣ್ಣ ಅಂತ. మీ పేరు సార్? ఏ ఊరు సార్ ఇది? రుద్రంపల్లి సార్, కుందిరిపి మండలము రుద్రంపల్లి సార్. ఇది ఏ క్రాప్ ఇది? నిమ్మది ఫస్ట్ క్రాపా సెకండ్ క్రాపా సార్? ఇది ఫస్ట్ క్రాప్. ఇది సార్ విత్తనాలు కొట్టి 3 నెలలు అయింది సార్. ఇది సార్ మాకు మంత్లీ వన్స్ మంజునాథ్ సార్ అని చిత్రదుర్గం నుంచి వస్తున్నాడు. ఆయన చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని నేను ఖచ్చితంగా వాడుతున్నాను. రిజల్ట్ కానీ బాగుంది. ఇప్పుడు బాగా సెట్ అయింది. పింజా చెట్టుకి ఎంత ఉంది సార్ కాయలు? సార్ ఇప్పుడు దాదాపు అంటే 60, 70, 100 వరకు ఉన్నాయి సార్. అన్ని చెట్లు యావరేజ్గా ఉన్నాయి. అవునా? బాగుంది సార్. మా ప్రోడక్ట్ ఏమి ఇచ్చారు సార్ మీకు? సార్ వివా కిసాన్, వివా మార్ట్, కిసాన్ కింగ్ డెవలపర్ ఫ్లవర్ సెట్టింగ్స్ ప్రొడక్ట్ అంతా ఇచ్చిందా? ఫ్లవర్ సెట్ ఎలా ఉంది సార్ ఇది? సార్ బాగుంది సార్, బాగా సెట్ అయింది. అన్ని చెట్లు ఇలాగే ఉండవా? అన్ని చెట్లు ఇట్లే ఉన్నాయి సార్, యావరేజ్గా. ఫార్మర్స్ గారు మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క చెట్టు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రతి ఒక్క చెట్లు కూడా దగ్గర 60-80 కాయలు ఉండవి. చెట్టు చూడండి, మీకు ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను నేను, స్ట్రక్చర్ మీద కాయ రావాలా, స్ట్రక్చర్ మీద కాయ రావాలి. చూడండి అంతా చూడండి, లోపల కాయ ఎలాగ ఉంటుంది స్ట్రక్చర్ మీద. ఇప్పుడు ఇలాగ వస్తే మీకు దగ్గర ఫస్ట్ క్రాప్ 15 to 20 kg అవుతుంది సార్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తూకము, సైజుము, కలరు, షైనింగు, కీపింగ్ క్వాలిటీ వస్తే మీకు మంచి రిజల్ట్, మంచి దుడ్లు కూడా వస్తుంది. ఈ ఫార్మర్స్ కూడా మేము అప్పుడే 2 years నుండి ఫీల్డ్ చేస్తూ ఉన్నాను. ఇదే వీడ్ ఫార్మర్స్ ఇంకొక ఫ్లాట్స్ ఉంది, కింద ఉంది, అది కూడా వీడియో చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు, అది కూడా చూడొచ్చు. దగ్గర మంచి రిజల్ట్ ఉన్న మా ప్రోడక్ట్లో, వివో మార్ట్ ప్రోడక్ట్లో మంచి అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ್. ಎಲ್ಲ ದಾಳಂಬ್ರೆ ಬೆಳೆಗಾರರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ಪಾವಗಡ ತಾಲೂಕು ವೈನಸ್ಕೋಟೆ ಹೋಬಳಿ ರಾಚಮಾರ್ನಹಳ್ಳಿ ನೋಡ್ಬೋದು ಸ್ನೇಹಿತರೆ, ಇದು ದಾಳಂಬ್ರೆ ತೋಟ. ನಮ್ಮ ಮಾಸ್ಟರ್ದು, ವಸಂತ್ ಮಾಸ್ಟರ್ದು ಇದು 2ನೇ ತೋಟ ಅವ್ರದ್ದು. ಈಗ ಆಲ್ರೆಡಿ 4 ತಿಂಗಳಾಗಿದೆ ಗಿಡ ಇತ್ರಲ್ಲಿ ಮಾಡಿ. ಪ್ರತಿಯೊಂದು ಗಿಡ ಕೂಡ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡ್ಬೋದು ನೀವು. ಇದು 2ನೇ ಕ್ರಾಪ್. ಇದು ನೋಡಿ, ಹತ್ತತ್ರ ಒಂದು ಗಿಡಕ್ಕೆ ನೀವು ಕಾಯಿ ಎಣಿಸ್ಕೊಳ್ರಿ, ಒಂದು 200 ಮೇಲೆ ಗಿಡ ಇದೆ ಸ್ನೇಹಿತರೆ. ಕಾಯಿ 200 ಮೇಲೆ. ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇರ್ತೀನಿ, ಸ್ಟ್ರಕ್ಚರ್ ಮೇಲೆ ಬರಬೇಕು ಅಂತ ಹೇಳಿ. 4 ತಿಂಗಳಾಗಿದೆ ಹತ್ತತ್ರ. ಈಗ ಆಲ್ರೆಡಿ ಕೂಡ ಸೈಜು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ನೋಡಿರಿ ಯಾವ ಥರ ಕಾಯಿ. ನಿಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇರ್ತೀನಿ ಪ್ರತಿ ಬಾರಿ, ಸ್ಟ್ರಕ್ಚರ್ ಮೇಲೆ ಬರಬೇಕು ಅಂತೇಳಿ. ಡೇ 1 ಹಿಡಿದು ಇತ್ರೇಲ್ ಮಾಡ್ದಂಗಿಂದ ಹಿಡಿದು ಪ್ರತಿಯೊಂದಕ್ಕೂ ಕೂಡ ಹೂವು ಡೆವಲಪ್ಮೆಂಟು, ಸಾಯಿಲ್ ಡೆವಲಪ್ಮೆಂಟು, ಪ್ರತಿಯೊಂದಕ್ಕೂ ಕೂಡ ನಾವು ವಿವೋ ಮಾರ್ಟ್ ಪ್ರಾಡಕ್ಟ್ಗಳನ್ನ ಈ ತೋಟಕ್ಕೆ ಬಳಸಿದ್ದೀವಿ. ತುಂಬ ಅದ್ಭುತವಾದ ರಿಸಲ್ಟ್ ಇದೆ. ಯಾರು ಬೇಕಾದ್ರೂ ಬಂದು ನೋಡ್ಬೋದು ಯಾವ ಥರ ಗಿಡ, ಕಾಯಿಗಳು, ಪ್ರತಿಯೊಂದು ಕಾಯಿಗಳು ಕಟ್ಟಿದೆ ಅಂತ. ನೀವು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಬಂದು ಚೆಕ್ ಮಾಡ್ಬೋದು. ಒಂದು ಗಿಡ ಎಲ್ಲ ನಿಮಗೆ ಇರೋ ಲೈನಲ್ಲಿರುವಂಥ ಅಷ್ಟು ಗಿಡನ ತೋರಿಸ್ತೀನಿ, ನೋಡ್ಬೋದು. ನೀವೆಲ್ಲ ಗಿಡ ನೋಡ್ಬೋದು. ಕೆಲವೊಬ್ರು ಹೇಳ್ತಾರೆ, ಯಾರೋ ಮಾತಾಡ್ತಾರೆ, 1-2 ಗಿಡ ತೋರಿಸ್ತಾರಂತ. ನೋಡ್ಬೋದು. ಬಂದು ಪ್ಲೇಸ್ ಕೂಡ ಹೇಳ್ತೀನಿ, ಫಾರ್ಮರ್ ನಂಬರ್ ಕೂಡ ಕೊಡ್ತೀನಿ. ಬಂದು ಎಲ್ಲ ಚೆಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. 80% ಆರ್ಗ್ಯಾನಿಕಲ್ಲಿ 20 to 30% ಕೆಮಿಕಲ್ ಬಳಸಿ ಮಾಡಿರುವಂತಹ ದಾಳಂಬ್ರೆ ತೋಟ. ಒಂದು ಕಾಯಿ, ಒಂದು ಗಿಡದ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರತಿಯೊಂದು ಗಿಡದಲ್ಲೂ ಕೂಡ ಯೂನಿಫಾರ್ಮ್ ಲೆವೆಲಲ್ಲಿ ಕಾಯಿ ಇದೆ. ಇನ್ನೂ 2 ತಿಂಗಳ ದಿವಸ ಬೇಕಿದು. 16 ವರ್ಷ ಆಗೋಷ್ಟೊತ್ತಿಗೆ ಒಂದು ಲೆವೆಲಿಗೆ ರೀಚ್ ಮಾಡಿ ಒಂದು ಸೈಜ್ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀವಿ. ಅದ್ರ ಪ್ರಕಾರ ತುಂಬ ಅದ್ಭುತವಾದ ರಿಸಲ್ಟು ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ ಸ್ನೇಹಿತರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ನಮಸ್ಕಾರ ಸರ್. ನಮಸ್ತೆ.
ನನ್ನ ಹೆಸರು ಮಂಜುನಾಥ್ ಅಂತ ಚಿತ್ರದುರ್ಗದಿಂದ ಬರ್ತಾ ಇರೋದು. ಪ್ರತಿ ತಿಂಗಳು ಈ ತೋಟಕ್ಕೆ ವಿಸಿಟ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು. ಸರ್ ಇದು ಯಾವ ಊರು ಬರುತ್ತೆ? ಸರ್ ರಾಜಮಾರ್ನಹಳ್ಳಿ. ರಾಜಮನೆಯಲ್ಲಿ ಯಾವ ತಾಲೂಕು ಸರ್? ಪಾವಡ ತಾಲೂಕು ವೈನಸ್ಕೋಟೆ ಹೋಬಳಿ ಹತ್ರ ಹಾಂ ಸರ್. ಇರ್ತಕ್ಕಂಥ ರಾಜಮಾರ್ನಹಳ್ಳಿ. ಸರ್ ನಿಮ್ಮ ಗಿಡ ನೋಡ್ತಿರೋ ತುಂಬ ಖುಷಿ ಆಗುತ್ತೆ ನನಗೆ. ಹೇಗಿದೆ ಸರ್ ರಿಸಲ್ಟು? ಸರ್ ರಿಸಲ್ಟ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಹಾಂ ಸರ್. ಚೆನ್ನಾಗಿ ಸೆಟ್ ಆಗಿದೆ. ಈಗಾಗಲೇ ಇತ್ತಲ್ಲಿ ಮಾಡಿ ಎಷ್ಟು ದಿವಸ ಆಯ್ತು ಸರ್? ಇದ್ರಲ್ಲಿ ಮಾಡಿ 4 ತಿಂಗಳು 4 ತಿಂಗಳಾಗಿದೆ 10 ದಿವಸ. ಹೌದು ಸರ್. ಈ ಒಂದೊಂದು ಗಿಡಕ್ಕೆ ಎಷ್ಟು ಕಾಯಿ ಕಟ್ಟಿದೆ ಸರ್? ಹೌದು, ಒಂದು 200. ಎಷ್ಟನೇ ಬೆಳೆ ಸರ್ ಇದು? ಇದು 2ನೇ ಬೆಳೆ. 2ನೇ ಬೆಳೆ. 200 ಗಿಡಕ್ಕಿಂತ 200 ಕಾಯಿಗಿಂತ ಕಾಯಿ ಕಟ್ಟಿದೆ ಒಂದೊಂದು ಗಿಡಕ್ಕೆ. ಪ್ರತಿ ಗಿಡನಿಗಿದೆ ಸರ್? ಪ್ರತಿ ಗಿಡ ಹಿಂಗಿದೆ. ಸರ್ ಇದಕ್ಕೆ ಏನು ಪ್ರಾಡಕ್ಟ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ದೀರಾ ಸರ್? ಸರ್ ವಿವೋ ಪ್ರಾಡಕ್ಟ್ ನೀವು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥದ್ದು ವಿವೋ. ನೆಕ್ಸ್ಟ್ 70% ಆರ್ಗ್ಯಾನಿಕ್ ಪ್ರಾಡಕ್ಟ್, 30% ಕೆಮಿಕಲ್ ಪ್ರಾಡಕ್ಟ್. ಅದ್ರಲ್ಲಿ ಅತಿ ಹೆಚ್ಚಾಗಿ ವಿವೋ ಪ್ರಾಡಕ್ಟ್, ಕಿಸಾನ್ ಕಿಂಗು, ಕಿಸಾನ್ ಗ್ರೋತ್, ಡೆವಲಪರ್, ವಿವೋ ಶೇನ್, ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಯೂಸ್ ಮಾಡಿದೆ ಸರ್. ಎಲ್ಲ ನೀವು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥದ್ದೇ ಎಲ್ಲ ಯೂಸ್ ಮಾಡಿದ್ರು, ಬೇರೆ ಇನ್ಯಾವುದೂ ಯೂಸ್ ಮಾಡಿಲ್ಲ. ನಿಮ್ಮ ಗೈಡ್ಲೈನ್ಸ್ ಅಲ್ಲೇ ಈ ಲೆವೆಲ್ ಬೆಳೆದಿದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ರೈತರೇ ನೋಡ್ಬೋದು, ಪ್ರತಿ ಗಿಡ ತೋರಿಸ್ತೀನಿ ನಿಮಗೆ. ಈಗ ಆಲ್ರೆಡಿ 4 ತಿಂಗಳಾಗಿದೆ ಗಿಡಕ್ಕೂ. ಪ್ರತಿ ಗಿಡದಲ್ಲೂ ಕೂಡ ನೋಡ್ಬೋದು ನೀವು ಕಾಯಿ. ಆಲ್ರೆಡಿ ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇರ್ತೀನಿ ಸ್ಟ್ರಕ್ಚರ್ ಮೇಲೆ ಕಾಯಿ ಬರಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ನೋಡಿ, ಒಂದೊಂದು ಗಿಡಕ್ಕೆ ಕನಿಷ್ಠ ಅಂದ್ರೂ 150ರಿಂದ 200 ಕಾಯಿ ಕಟ್ಟಿದೆ ಸ್ನೇಹಿತರೆ. ಅಂದರೆ 4 ಬಾಕ್ಸು 5 ಬಾಕ್ಸ್ ಮೇಲೆ ಬರುತ್ತೆ. ಪ್ರತಿ ಗಿಡ ನೀವು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡ್ಬೋದು. ಗಿಡಗಳಲ್ಲಿ ಕೂಡ ಆಲ್ರೆಡಿ ಕೂಡ ಸೈಜ್ ಕೂಡ ಸಖತ್ತು ಗ್ರೋತ್ ಆಗ್ತಾ ಇದೆ. ಇನ್ನೂ 2 ತಿಂಗಳು 10 ದಿವಸ ಟೈಮ್ ಇದೆ ಇದು ಹೊರಗಡೆ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಬರೋದಕ್ಕೆ. ಪ್ರತಿ ಗಿಡನೂ ಕೂಡ ಈ ಗಿಡಕ್ಕೆ ನಮ್ಮ ವಿವೋ ಮಾರ್ಟ್ ಪ್ರಾಡಕ್ಟ್ ಆದಂತಹ ಕಿಸಾನ್ ಕಿಂಗ್ ಗ್ರೋತ್ ಡೆವಲಪರ್ನು ಕೂಡ ಬಳಸಿದ್ದೀನಿ. 70 to 80% ಆರ್ಗ್ಯಾನಿಕ್, ಒಂದು 20 to 30% ಕೆಮಿಕಲ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಪ್ರತಿ ಗಿಡ ಕೂಡ ನೀವು ಅಬ್ಸರ್ವೇಷನ್ ಮಾಡ್ಬೋದು. ಒಳಗಡೆ ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇರ್ತೀನಿ ಸ್ಟ್ರಕ್ಚರ್ ಮೇಲೆ ಯಾವ ಥರ ಹೂವು ಕಟ್ಟಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ಆ ಥರ ನೋಡಿ, ಕಾಯಿ ನೋಡಿ ಯಾವ ಥರ ಒಳಗಡೆ ಕಟ್ಟಿದೆ. ಪ್ರತಿಯೊಂದು ಗಿಡನೂ ಕೂಡ ನೀವು ಒಂದು ಗಿಡ ಅಲ್ಲ ಸ್ನೇಹಿತರೆ, ಇದು ತೋಟ ಕೂಡ ಬಂದು ನೀವು ನೋಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ಸರ್ ಊರ ಹೆಸರು? ರಾಜಮಾರ್ನಹಳ್ಳಿ ಹತ್ತತ್ರ ವೈನಸ್ಕೋಟೆ, ಪಾವಗಡ ತಾಲೂಕು. ಸರ್ ತಮ್ಮ ಹೆಸರು? ವಸಂತ್. ನಮ್ಮ ಮಾಸ್ಟರ್ ವಸಂತ್ ಅವ್ರ ತೋಟ. ಪ್ರತಿ ಗಿಡ ನೀವು ನೋಡ್ಬೋದು ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ವಸಂತ್ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು.